అందుకోసం నేను చెప్తే కెమెరామెన్ చెప్పినప్పుడు నేను అలాగే రావాలంటే డల్ వస్తుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. అందులో నుంచి ఒక 350 ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పేద నిరుపేద లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఎక్కడ అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ అధికారుల ద్వారానే అర్హులైన వారికి అందించడం జరిగింది. దాని విలువ సుమారు 35 కోట్ల రూపాయలతోనే అవి 350 ఇండ్లు ఆల్రెడీ మనం మంజూరు చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకో 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూకల్ శివార్లో నారాయణఖేడ్ పట్టణానికి సంబంధించి 795 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మరియు ఆ 795 ఇండ్ల కొరకని మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుమారుగా 55 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక 125 ఇండ్లు పూర్తి చేసుకోవడము, మిగతా ఇండ్లకు అన్నిటి కూడా 95% వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ కాస్ట్లో 95% చెల్లించడం కూడా జరిగింది. ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, ఇవన్నిటి కొరకని అదనంగా ఒక 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి సంపులు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ అన్నిటి కలిపి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎన్నికలు ఇంకొక టైం ఉంది కదా, అక్టోబర్ 10 తారీఖు నాడు అట్లా ఉన్నట్టుగా హ్యాండ్ ఓవర్ చేసి మిగతా పనులు పూర్తి చేపిద్దామని ఆలోచిస్తున్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఈ ఎంపిక కూడా ఎంత పారదర్శకంగా జరిగిందంటే సుమారుగా 4000 దరఖాస్తులు పెట్టుకున్నారు. అందులో ఎక్కువ మట్టుకు కొంత 1000 వరకు కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు మ్యానిపులేషన్ మోసం చేయడం వాళ్ళకు అలవాటు కాబట్టి వాళ్ళ పేర్ల మీద రాసుకొని 360 డిగ్రీస్లో ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి రాపించుకోవడం జరిగింది. సెకండ్ టైం మళ్ళీ ఎంక్వైరీ చేయించిన నేను కేవలం నిరుపేద ఇల్లు లేని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఇంకొకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అధికారులను మార్చేసి మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తే ఆ అప్లికేషన్స్ కుదింపు అయిపోయి అవన్నీ ఎలిమినేట్ అయిపోయి కేవలం 2800 అప్లికేషన్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి తేల్చడం జరిగింది. ఉన్న ఇండ్లు 795 కాబట్టి 795కు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అప్పటి కలెక్టరు ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి పారదర్శకంగా లాటరీ సిస్టమ్ పెట్టారు. ఆ లాటరీ సిస్టంలో మేము కూడా పాల్గొనడం జరిగింది, నేను పాల్గొనడం జరిగింది, జడ్పీటీసీ గారు పాల్గొనడం జరిగింది, ఎంపీపీ గారు పాల్గొనడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ పాల్గొన్నారు. మీడియా ముందు, అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరి ముందే ఎవరు ఒక్కొక్కరికి ఇట్లా లాటరీ తీసినా కొద్ది ఎవరికి అలాట్మెంట్ అయిందో బ్లాక్ వైజ్, క్వార్టర్ వైజ్ వాళ్ళకి అందరికీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక చేసిన దాని ప్రకారం ఇంకా పూర్తిగానే ఇండ్లకు పూర్తి చేసే కొరకని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. అంటే ఈ లబ్ధిదారుల పేర్ల మీద ఆ నిధులు విడుదల అయినాయి. ఈ లిస్టు, ఈ లబ్ధిదారుల లిస్ట్ ఇక్కడ ఉన్నది, ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నది, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది, సెక్రటరియట్లో ఉన్నది, అదే మాదిరిగా ఢిల్లీలో కూడా ఉంది. ఎందుకంటే ఐఏవై కింద కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వీళ్ళ పేర్ల మీదే విడుదలైనాయి. కాబట్టి వీళ్ళు అసలైన అర్హులు, అసలైన లబ్ధిదారులు. అయితే కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు, ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కో సందర్భంలో అనిపిస్తుంది ఇది నోరా మోర్యా. నోరైతేనేమో కరెక్ట్ సత్యాలు వస్తాయి, అన్నమే తింటారు. మోరైతే అందులోకి అన్నీ పాస్ అవుతాయి, అన్ని అబద్ధాలు పాస్ అవుతాయి. ఇది నోరా మోర్యా అని కూడా అనుమానం వస్తుంది. ఇదంతా అనర్హులకు ఇచ్చినామని, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చినామని, 50,000 చొప్పున ఒక్కొక్క దగ్గర వసూలు చేసినామని చెప్పేసి అసత్య ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవన పట్టించేసి ఈ లబ్ధిదారులు ఎవరైతే పారదర్శకంగా పేదవాళ్ళు అర్హులైన వారికి ఇల్లు మంజూరైనయో వాళ్ళ ఇళ్ళన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా కాంగ్రెస్ నాయకులకు ఈ ఇండ్లు అమ్ముకొని వాళ్ళకి అలవాటు కదా ఇండ్లు అమ్ముకున్నాడు. ఈ ఇండ్లు అమ్ముకొని
సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇండ్లు 90% నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చెల్లించడం జరిగింది. ఇక 5% ఏదైతే ఖర్చు పెట్టాలో అది ఖర్చు పెట్టేసి ఈ అర్హులైన ఈ నిరుపేదలకు అందరూ కూడా వీళ్ళకు ఇండ్లు ఎవరైతే సెలక్షన్ అయిందో వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే పచ్చ కామర్లోకి లోకమంతా పచ్చ కనిపిస్తుంది. గతంలో మీకు అందరికీ తెలుసు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారు 60,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. ఇందిరమ్మ ఇండ్లు అంటే దోసుడే. ఎక్కడ కూడా ఇండ్లు కట్టకుండా కేవలం ఇల్లు కట్టినట్టు రికార్డులు చేసుకొని కాంగ్రెస్ నాయకులు పంచుకున్న డబ్బులు కిందికెళ్ళి వీదానికి అందరూ పంచుకున్నారు. అప్పుడు సంజయ్ రెడ్డి గారు జడ్పీటీసీ ఉన్నారు, తర్వాత ఎంపీపీ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు వీళ్ళందరూ కలిసి మొత్తం డబ్బులు పంచుకొని వీళ్ళకి ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు. ఆయన అంటాడు, మా ఇందిరమ్మ ఇల్లు మేము మంచిగా కట్టిస్తున్నామని చెప్పేసి, మీ ఇందిరమ్మ ఇల్లు ఏడున్నాయో చూపెట్టమని చెప్పేసి నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే 50,000 లంచం తీసుకున్నారు మేము మా కార్యకర్తలు అంటున్నాం. సరే, ఇది రుజువు చేయాలి, లేకపోతే నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టి మరొకసారి ఎలక్షన్లో రా, నీ కత్తి ఏం చేస్తారో పబ్లిక్ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఆయనకు తెలియజేస్తున్నాను. ఎక్కడ మా కార్యకర్తలందరూ కూడా ఆని ముత్యాలు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజల కొరకని పని చేశారు. నేను కూడా అదే మాదిరిగా సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజలకు పనిచేసినాం. కానీ మీలాగా ప్రజల సొమ్ము దోసుక తినే నాయకులం మేము కామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి. అట్లనే కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు. వాళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, జొర్రేదేమో దొమ్మర గుడిసెలు అన్నట్టున్నది కథ ఇది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కొత్త ఇందిరమ్మ ఇండ్లు, అది కూడా నాయకులకే, పేదవాళ్ళకి ఇస్తలేరు, నాయకులకే ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్లున్న వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు. లేదంటే ఎవరికన్నా ఒకరికి ఇస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు. ఆ విషయం కూడా కొంతమంది ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, సార్ మా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వీళ్ళు పోయి చెప్పారు. 50,000 అడుగుతారు ఒక ఇంటికి అని చెప్పారు లబ్ధిదారులు. చెప్తే మరి ఇవ్వాలి, మరి ఇవ్వకపోతే ఎట్లయితే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అని. అంటే ఖర్చులు వాళ్ళకి కాదు, ఈయన కూడా అందులో సగం పైసలు ఈయనకు వస్తాయి కాబట్టి అది ప్రోత్సహిస్తుడు, లేకపోతే అది ఎందుకు మాట్లాడుతున్నాడు. అట్లనే ఈ 795 ఇండ్లు కూడా ఇట్లనే అమ్ముకుందాం, వాళ్ళకి సగం నాకు సగం అని ఆశతోని ఆలోచనతోనే ఈరోజు ఇలా అన్ని ఇల్లు క్యాన్సిల్ చేస్తామంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు, మేము ఒప్పుకోము. మరి అవసరం పడితే వీళ్ళ కొరకని ఇప్పుడు ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది లబ్ధిదారులతో పాటు. అదే మాదిరిగా కలెక్టర్ గారికి కూడా ఇస్తాం, తర్వాత ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి కూడా ఇస్తాం. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయి వీళ్ళకు ఖచ్చితంగా ఈ లబ్ధిదారులకు వాళ్ళ తరఫు నుంచి నేను కొట్లాడతా, ఎన్ని పైసలైనా ఖర్చు చేస్తా, తప్పకుండా లబ్ధిదారుల హక్కులని నేను కాపాడుతా అని చెప్పేసి, వాళ్ళకి హక్కు అది వాళ్ళకి వచ్చింది, వాళ్ళ హక్కున్న దాని మీద వాళ్ళ హక్కులు నేను కాపాడుతా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే మరో ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. సంజయ్ రెడ్డి, ఒకవేళ నీకు ధైర్యం ఉంటే, నువ్వు చేసింది ఏమన్నా ఉంటే నువ్వు డైరెక్ట్ మాట్లాడు, దానికి నేను ప్రతి దానికి నా దగ్గర జవాబు ఉన్నది. నేను మాట్లాడిన దానికి నీ దగ్గర జవాబు లేదు. నేను చేసిన అభివృద్ధి గురించి మేము మాట్లాడితే దానికి నీ దగ్గర సమాధానం లేదు. నువ్వేం అభివృద్ధి చేసినావంటే నీ దగ్గర సమాధానం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, కొంతమంది చేలాలను మాట్లాడిస్తున్నారు, తాగిపిస్తున్నారు, తెరిపిస్తున్నారు. సర్వే రిపోర్ట్లు అగేన్స్ రాగానే ఏమంతోనో ఇల్లు గులగొట్టిన అది గులగొట్టిన అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతారు. ఇల్లు గులగొట్టే కల్చర్ మాకు లేదు, ఇల్లు గులగొట్టే కల్చర్ మీకుంది. నిరుపేదలైన లబ్ధిదారులకు ఇక్కడ గవర్నమెంట్ ప్లాట్స్ ఇచ్చింది. వెంకటాపూర్ పక్కన నారాయణఖేడ్ శివార్లో గవర్నమెంట్ ప్లాట్స్ ఇచ్చింది. ప్లాట్స్ ఇస్తే ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ ఇల్లు గులగొట్టిన ఘనత మీదే. కాల్సి ఇప్పుడు చూపిస్తాను నేను ఉదాహరణ. చాప్టాల ప్రశాంత్ అనే అబ్బాయి నా ఇల్లు గులగొట్టిందని చెప్పేసి ఆయనతో ఒక వీడియో పెట్టించి ఆయనతో నన్ను తిట్టించినాను. నీకు సిగ్గు శరము లజ్జ ఉంటే ఆ పిల్లగాడు ఇచ్చిన దరఖాస్తు చదువుకో. సోషల్ మీడియాలో కూడా పెట్టినాం. ఎవరు గులగొట్టినరు, అది భూపాల్ రెడ్డి గులగొట్టించిండా లేకపోతే ఆయన ఇల్లు ఆయన గులగొట్టుకున్నా అనేది నీకు అర్థమవుతుంది. అసలు ఆయనకి ఇంటికి పట్టా సర్టిఫికేట్ లేదు, మరి ఆ ఇల్లు కూడా ఇల్లీగల్గా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా కట్టినోడు కట్టక ఇంకా వేరే వాళ్ళు అట్లానే కట్టుకుంటుంటే వాళ్ళ మీద దరఖాస్తు ఇచ్చిండు.
వాళ్ళ మీద వీళ్ళు ఒక 8-10 మంది కలిసి మీ కాంగ్రెస్ నాయకులే దరఖాస్తు ఇచ్చారు. అందులో భాగంగా ఎంక్వైరీ చేస్తే ఈయన కూడా పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గుర్తించి ప్రభుత్వ అధికారులు ఇల్లు కూడా కొట్టేశారు. ఈరోజు ప్రభుత్వం పట్టా సర్టిఫికేట్ ఇస్తే ఈ విలేకరులు కట్టుకుంటుంటే విలేకరుల మీద డాగేస్తారు, లేకపోతే ఇంకోలన్నా లబ్ధిదారులు పేదోళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ మీద డాగేస్తారు. విలేకరులను ఇష్టం వచ్చినట్టు చెడామడా తిడుతున్నామట. నీకు ఏదైనా చేసింది ఉంటే వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు నేను ఇంత ఇచ్చినా, నేను ప్లాట్స్ ఇచ్చినా, నీకు వీలైతే నువ్వు ఇల్లు కట్టించి వాళ్ళకి సహకరించు, ఇల్లు మంజూరు చేయి. ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి మంజూరు చేయి. నా ఇల్లు మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, ఒకవేళ అవి నీకు నచ్చకపోతే అవి పక్కన పెట్టేసి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి మంజూరు చేసి వాళ్ళకి అందరితోని నేను మంచి పేరు తెచ్చుకున్నా, నువ్వు ఇంకా డబుల్ మంచి పేరు తెచ్చుకో. కాకుండా నువ్వేం చేస్తున్నావు, పుట్టినన్నా దాంట్లో నిందలేస్తున్నావు. భూపాల్ రెడ్డి మా దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చిండని చెప్పండి అని వాళ్ళని 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నావు. మరి చెప్పిన ఎవరన్నా అది నిజమైతే ఎవరైనా చెప్తారు కదా. నువ్వు సిగ్గుమాలినోడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే వాళ్ళని కూడా మాట్లాడమంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఇక్కడ సమాజంలో ఉన్న తప్పులు తీసి బయట ప్రజలకు చెప్పడానికి ఉన్న వ్యవస్థనే అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అట్లనే సోషల్ మీడియా అనే వ్యవస్థ దాని కొరకే ఉంది. దాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఒక మంచి వ్యక్తిని చెడు అని నిరూపించే కొరకని, చిత్రీకరించే కొరకని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అది సాధ్యం కానే కాదు. ఒకవేళ దాంట్లో అయినా సరే భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని నువ్వు రుజువు చేయగలిగితే, లేదంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నాను నిరూపించగలిగితే నేను తప్పకుండా ఏ శిక్షకైనా తయారు, రాజకీయ సన్యాసం తీసుకోవడానికైనా తయారు. లేదంటే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది సిద్ధం లేకపోతే నీ జీవితాశయం ఎమ్మెల్యే కావాలని ఉంటే పచ్చి అబద్ధాలు ఆడే ఎమ్మెల్యే అయినావు. సరే, అది నీ ఎమ్మెల్యే పదవి ఓడగొట్టుకొని నాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంటా అంటే ఉండు. కానీ ఆడ నిరూపించకపోతే రాజీవ్ చౌరస్తా దగ్గర పబ్లిక్ అందరినీ జమ చేద్దాం, వాళ్ళందరి ముంగట నేను మాట్లాడిన అబద్ధాలని ముక్కు నేలకు రాయాలని చెప్పేసి నేను వారికి డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ అట్లనే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, మీరు తప్పకుండా ఈ అర్హులైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వాళ్ళకందరూ కూడా వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి అన్నీ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇందిరమ్మ ఇండ్లు కూడా నేను చెప్తున్నా, ఊరుకుండే సవాలే లేదు. మీరు ఇండ్లు ఉన్న కాంగ్రెస్ నాయకులకు డబ్బులు తీసుకొని మీరు అలాట్మెంట్ చేస్తారు. ఖచ్చితంగా దానిపైన కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసి అర్హులైన వాళ్ళకే ఇచ్చే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.